పట్టభద్రుల నియోజకవర్గం నుంచి అందరి లోపల ప్రసన్న హరికృష్ణ గారే బాగుంటారు. ఎందుకంటే వారు చాలా అనుభవజ్ఞులు, ప్రొఫెసర్గా పనిచేసి అదే మాదిరిగా చాలామంది విద్యార్థులకి ఏంటంటే యూత్కు ఎంతోమందికి కోచింగ్ ఇచ్చి దాని మీద అవగాహన, విద్యారంగం పైన అవగాహన ఉన్న వ్యక్తి. ప్రసన్న గారికి ఏంటంటే మనం మొదటి ప్రాధాన్యత ఇచ్చేసి గెలిపించాలని నేను కోరుకుంటున్నాను. అయితే నేను అంచనా వేసిన ప్రకారం ఏంటంటే నిజానికి వారికి వ్యక్తిగతంగా బాగా ఇమేజ్ ఉంది. ఎందుకంటే యూత్ అంతా వారి వైపే ఉన్నది. మీరు ఎక్కడ వెళ్ళినా కూడా మీరు ఏంటంటే ప్రతి కాడ చూస్తుంటే ఉపాధ్యాయులే కావచ్చు, రిటైర్ అవుతూ ఉపాధ్యాయులే కావచ్చు, ముఖ్యంగా పట్టభద్రులు ఇది ఒక నిరుద్యోగులే కావచ్చు. వీళ్ళందరూ మనం గతంలో దాదాపు ఒక 2-3 నెలల క్రితం ఒకసారి ఇక్కడ మీటింగ్ ఏర్పాటు చేసినప్పుడు పెద్ద బైక్ ర్యాలీ, దాదాపు ఒక 1000 మంది పైనే బైక్ ర్యాలీ తీశారు. స్వచ్ఛందంగా రావడం జరిగింది. నన్ను కూడా పిలిచారు, నేను కూడా వెళ్ళాను అక్కడికి, వారితో మాట్లాడడం జరిగింది. అంటే స్వచ్ఛందంగానే వారు వచ్చారు. ఎవరి యొక్క ఎలాంటి మనం ప్రోద్బలం ఒత్తిడి లేకుండా వారు రావడం జరిగింది. నిజానికి ఆయన అంటే చాలా మందికి యూత్కు బాగా అభిమానం ఉన్నది. ప్రసన్న హరికృష్ణ సారే గెలిస్తే బాగుంటుందని ఆయన మాకు చాలా హెల్ప్ చేశాడు. అన్ని విధాలలో, చదువు పరంగా, ఉద్యోగ పరంగా అన్ని విధాలలో మాకు ఆదుకున్నాడు. సార్ ఫేవర్లో సార్ నాలాగా హెల్ప్ చేసిన చాలామంది ఉన్నారు. సార్కు ఊళ్ళో చాలా ఫేత్ ఉన్నది. సార్ గురించి ఏదైనా చేయడానికి రెడీ అందరు. నాకు తెలిసి అయితే ప్రసన్న హరికృష్ణ గారికి బాగా మద్దతు ఉంది. అతని టాక్ కూడా బాగుంది. సారు చేసే పనులలో కానీ అన్నిట్లలో బాగుంది, చాలా బాగుంది. ప్రసన్న హరికృష్ణకు మా మద్దతు కూడా చాలా ఉంది. ఇక్కడ చదువుకు చాలా ప్రిపరేషన్ ఇస్తాడు. తన సొంత డబ్బులు ఖర్చు పెట్టి కూడా చాలామందికి విద్యాదానం చేసిండు. ఇప్పటికి కూడా ఇంకా ముందు కూడా చేయడానికి చాలా సిద్ధంగా ఉన్నాడు సారు. దాని పరంగా చాలా మంచి సపోర్ట్ ఉంది సార్కి. అంటే ఎవరికి ఎన్ని అవకాశాలు ఉన్నా సారు పరంగా సార్కి అయితే ఉంటుంది కదా. అట్లా సారు మన లోకల్ వ్యక్తి, మనకి ఎప్పుడు అందుబాటులో ఉండే వ్యక్తి. నివాసం ఉంది. రీసెంట్లీ కూడా మొన్న కూడా కరీంనగర్ పట్టణంలో 7.5 లక్షలు డొనేట్ చేశాడు. మాకు ప్రసన్న హరికృష్ణ అయితే బాగుంటుందని మేము అనుకుంటున్నాం.